ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీ నుండి ఫిబ్రవరి 17వ తేదీ వరకు గల వార ఫలాల్లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం వృశ్చిక రాశి వారికి సామాన్యమైన గ్రహగతులు గోచరిస్తున్నాయి. అయితే కుజగ్రహం యొక్క ప్రభావం వల్ల ఆర్థికంగా మీరు పడిపోకుండా ఉంటారు. సకాలంలో చేతిలో ధనం ఉంటుంది. ఎంత ఖర్చు వచ్చినా కూడా మీకు ఏదో ఒక రకంగా ఆర్థిక సహాయం లభిస్తుంది. ఎంత కష్టం వచ్చినా కూడా మీరు నిలబడి ధైర్యంగా సమస్యల్ని పరిష్కరిస్తారు. మరి ముఖ్యంగా ఆలోచనాత్మక శక్తి కొంత దారి మల్లుతుంది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టినట్లయితే ఆచితూచి వ్యవహరించాలి. మీ యొక్క వస్తువుల పట్ల జాగ్రత్త వహించాలి. ఈ వారం తోబుట్టువులతో మాట పట్టింపులు ఉంటాయి. ఎక్కువ వరకు ప్రతికూల ఫలితాన్ని ఇచ్చే గ్రహాల సంఖ్య పెరిగింది. దీనివల్ల తీవ్రమైన సమస్యలు మాత్రం లేకపోయినా కూడా ఏదో ఒక విధంగా సమస్యలు వస్తూనే ఉంటాయి. మానసిక ప్రశాంతత ఉండదు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో సమస్యలు ఉంటాయి. గతంలో మీరు చేసిన పొరపాట్ల వల్ల సమస్యల్ని ఎదుర్కొంటారు. మీరు చేసే ప్రయాణాలన్నీ కూడా వాయిదా పడుతూ ఉంటాయి. తీర్థయాత్ర ప్రయాణాలు అన్ని కూడా వాయిదా పడే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన తీరు కూడా ఇబ్బందిని కలగజేస్తూ ఉంటాయి. ఉద్యోగ పరంగా చికాకులు ఉంటాయి. అయినప్పటికీ ఈ సమస్యల్ని అధిగమించగలుగుతారు. అలాగే వ్యాపారపరమైన విషయాలు కూడా చాలా సామాన్యంగా ఉంటాయి. ఇంకా విద్యార్థులకి కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. స్త్రీలకి ఒత్తిడి ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు సూర్యారాధన చేయండి మరియు ఆదివారం రోజు గోధుమలు దానం చేయండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 12వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. ఇంకా మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.